బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇంతకు ముందు నిజంగా ప్రశాంతంగా వెళ్తుండేదేమో మీ లైఫ్. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి ఎవరెవరి వీడియోలకో మీరు రెస్పాండ్ అవ్వడం, ఎవరెవరికో మీరు ఆన్సర్లు ఇవ్వడం, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడమో లేకపోతే వాళ్ళు చేసిన తప్పుల్ని బయట పెట్టడమో తెలియదు, కానీ చాలా ట్రెండ్ అయినట్టున్నారు కొన్ని రోజులుగా, కొన్ని నెలల పాటు కదా. కాంట్రవర్సీ అంటే లైక్ నేనేం నెలలు బట్టి అవ్వలేదు. నేను చెప్పాలంటే లాంగ్ వీడియోస్ మనకు తెల్ల కదా, తెలిసే ఉంటుంది మీకు. నేనేంటంటే ఏదైనా హెల్ప్ విధంగా ఒక చిన్న ఇష్యూ జరిగితే ఇది ఇలా కాదు అని చెప్పి ఒక వీడియో చేయటం, అందులో కామెంట్ రావటం అన్న రియల్గా జరిగింది, ఇదిగో ప్రూఫ్, మీరే మాట్లాడండి అన్న, కొద్ది సపోర్ట్ చేయండి అన్న అని ఒక సిస్టర్ నాకు చెప్పడం, నేను చేయటం, ఆ వీడియో మళ్ళీ వైరల్ అవటం, మళ్ళీ అక్కడి నుంచి ఆపోజిట్ నుంచి మనకి రివర్స్ రావటం, నేను మళ్ళీ దానికి మాట్లాడడం అంటే మాట్లాడి ఉన్న ఫ్యాక్ట్ని రియాలిటీని బయటికి చూపించాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు దానికి, ఎస్ ఇంకొకసారి చేయమని చెప్పేసి. సో అక్కడ నుంచి క్లోజ్ అయిపోయింది. అంత ట్రెండింగ్ అంటే ఆ టైంలో ఆ టాపిక్ ట్రెండింగ్ అయ్యింది కాబట్టి మొత్తం ఏపీ తెలంగాణలో ట్రెండింగ్ అయిపోయింది. పార్ట్ ఆఫ్ దట్ నార్మల్గా చూసుకుంటే నేను దానికోసం ఫేమస్ కాదు, మన అందరూ కూడా పిల్లలు, చిన్నపిల్లలు అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వచ్చి బుజ్జి సబ్స్క్రైబర్స్ మన షాప్కి రావటం, వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం, అదే ఈ విధంగా నేను ఫన్నీ టైప్లోని చేయటం వల్ల వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా. మీరు గమనిస్తే ఆ కాంట్రవర్సీ రాకముందే నాకు 1.1 మిలియన్ సబ్స్క్రైబర్స్. నాది ఓన్లీ షార్ట్స్ వీడియోస్లోని చాలా షార్ట్ అండ్ స్వీట్గా, చాలా క్యూట్గా నా పిల్లలతో అంటే నా బుజ్జి సబ్స్క్రైబర్స్తో మాట్లాడాను. బట్ ఈ టాపిక్ ఎప్పుడైతే ఎందుకు మొదలు పెట్టారు అలా? యాక్చువల్లీ ఐఎమ్ ఇన్ బిజినెస్, మీకు తెలిసిందే. నా బర్మా ఫుడ్ జంక్షన్ అనే బ్రాండ్ బిల్డ్ చేయడంలో నేను బిజీగా ఉన్నా. ఆ టైంలో ఒక పర్సన్, ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్, ఆ పర్సన్ ఇలా తిట్టారు అని చెప్పేసి, ఒక బూత్ మాట అన్నారని చెప్పేసి వల్గర్గా మాట్లాడారు కస్టమర్స్తో అనేసరికి నేను ఒక వీడియో చేశాను. అది ఎందుకు చేశానంటే ఆ వీడియో అంటే నేను ఎవరిని ప్రాస్పెక్ట్గా వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు అంటే మనం బిజినెస్ చేస్తాం కదా, కస్టమర్స్ మనకు దేవుళ్ళు లాంటి వాళ్ళు. సో కస్టమర్స్ని మనం ఎంత నీట్గా అప్రోచ్ అయినా అవి మనకు ముందుగానే చెప్తారు. సో మనం బిజినెస్ ఎవరైనా చదువుకున్న బిజినెస్ చేసేటోళ్ళు కానీ, బిజినెస్ మీద స్టడీస్ చేసేటోళ్ళకి కానీ మనకి ముందుగానే ఒక ఉంటుంది అనమాట. అది కనీసం ఒక రెస్పెక్ట్ లేకుండా మనం అలా తిట్టడం, వల్గర్గా మాట్లాడడం తప్పు అని చెప్పి ఒక వీడియో చేస్తే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరో లేకపోతే బయట పర్సనో లేకపోతే వాళ్ళ మీద గ్రడ్జ్ ఉండి పెట్టారో నాకు తెలియదు, ఆ వీడియో అంటే ఆ వీడియో కదా ఆడియో నాకు షేర్ చేశారనమాట. అన్న నువ్వేటన్నా అంత సాఫ్ట్గా మాట్లాడతావు, ఇలా జరిగింది, ఇదిగో విను, ఒక ఆడపిల్లని తిట్టడం తప్పు అని చెప్పేసి ఆ ఆడియో నాకు ఎప్పుడైతే వచ్చిందో నేను కొద్దిగా అవును ఇలాగ అనకూడదు అని చెప్పేసి నేను మళ్ళీ ప్రేమగానే చెప్పాను స్టార్టింగ్లో కూడా. అంటే వీడియో నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కూడా ఇది మీ ఆడియో ప్రూఫ్, ఇలా చేయకూడదు కదమ్మా, ఎందుకు చేశారని చెప్పేసి ఓ వీడియో చేయడం జరిగింది. అదంతా అప్పటికి క్లోజ్ అయిపోయింది. వాళ్ళు కూడా ఓకే, అంతా ఎవ్రీథింగ్, ఆ కాంట్రవర్సీస్ అన్నీ క్లోజ్ అయిపోయి దాని తర్వాత ఇంకేదో కాంట్రవర్సీ వచ్చింది ఒక పర్సన్ది. ఆ పర్సన్ది కూడా తను కూడా ఆడియోలో చెప్పాడు, కాల్ రికార్డింగ్ నేను వీడియో పెట్టాను, ఇప్పటికి నేను డిలీట్ చేయలేదు ఏవైనా, అవి అలాగే ఉన్నాయి. సో రేపు పొద్దున ఇంకెవరు రిపీట్ చేయకూడదని చెప్పేసి, సో అందులో కూడా సారీ అని ఇంకెప్పుడు చేయను అని చెప్పేసాడు. ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. అది క్లోజ్ అయ్యాయంటారా? అంటే యూట్యూబ్ లోనో ఇన్స్టాలోనో ఎప్పుడు అదేంటి ఒక ట్రెండ్ లాగా వాళ్ళ వీడియోస్ గురించి వీళ్ళు మాట్లాడడం, వీళ్ళు చేసిన దాని గురించి వాళ్ళు మాట్లాడడం, ఈ ట్రెండ్ పరంపర కొనసాగుతూనే ఉన్నట్టుంది కదా. అది ఏంటంటే అది యాక్చువల్లీ వాళ్ళు వ్యూస్ కోసం చేస్తారు మేడం. నేను సీరియస్గా చెప్తాను, మీరు చేయలేదంటారా? నేను ఎప్పుడు నాకు వ్యూస్ నాకు అవసరమే లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ వ్యూస్. మంచి చేసేటప్పుడు ఒక 10 మందికి రీచ్ అయితే ఇది మంచిరా అని తెలిస్తే చాలు. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను. ఇప్పుడు నేను కూడా ఒక సిరీస్ చేస్తున్నాను, 30 days సిరీస్. 30 days సిరీస్ ఏంటనంటే అరే నేను మంత్లోని 1 monthలో నేను 1 lakh rupees ఎర్న్ చేయాలి. ఇది 30 days ఛాలెంజ్. దీంట్లో ఏంటనంటే మనం బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తాము, బిజినెస్ ఎలాగా కస్టమర్స్ వస్తారు, ఇవన్నీ నేను నేర్పిస్తాను. సిరీస్ అనేది ఏదో నేను వ్యూస్ కోసం కాదు, ఎవరైతే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చెయ్యాలని ఒక ఆసక్తి ఉంటుంది కానీ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ వీడియోస్ లాగా వెళ్తూ ఉంటాయి. నేను అలాగే ఎప్పుడు ఆలోచిస్తాను కానీ అరే ఒకరిని ప్రతిసారి ఈడు అన్నాడు, ఈడు చేశాడు, ఈయన అనాలి కన్ఫామ్గా అనే థాట్ ఏమి ఉండదు నాకు, ఎప్పుడు ఉండదు. ఐ నెవర్, నేను ఎప్పుడు ఆ మనసులో ఇది ఉండదు నాకు. మీరు అందుకే గమనించండి, ఎప్పుడు కూడా నేను ప్రతి వీడియోలో లాస్ట్లో జై శ్రీరామ్ అంటాను. ఎందుకనంటే అంతా రాముడే చూసుకుంటాడని. సో ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న నేను
బై నేను ఎందుకు నువ్వు పాడైపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? నేను ఎప్పుడు మంచి జరగాలనే కోరుకుంటాను. మనం మామూలుగా ఈ భూమి మీద ఎందుకు వస్తాం? ఏదైనా ఒక కార్యం మనకంటూ ఒక దేవుడు ఒకటి పెడతాడు కాబట్టి దాని మీదే కదా ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ మనకు తెలిసినంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. ఒక్కసారి ఆ గోల్ తెలిస్తే దానికోసం పని చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అది బట్ మీరన్నట్టు అందరూ మంచి కోరుకుంటా అనే వాళ్ళు పక్కన వాడు చెడు కోరుకుండడానికి వీడియోస్ చేయకూడదు కదా. పక్కోడికి నేను అదే అంటున్నాను, మీరు అదే గమనించలేదు. నేను స్టార్టింగ్ వీడియో పెట్టేటప్పుడు వాట్ ఐ టోల్డ్, నువ్వు తప్పు చేసావమ్మా, ఇలా చేయకూడదు, సారీ చెప్పేసి అయిపోద్ది, క్లోజ్ అయిపోద్దనే కదా చెప్పాను. అవును. మళ్ళీ ఇంకొక ఆడియో అప్పుడు కూడా వాళ్ళ వైపు ఏంటి, ఇప్పుడు కోర్టుకి వెళ్తాం, అవతల వాడు తప్పు చేసే ఉంటాడు, యువతల నిజాయితీగా ఉంటాడు. అవతల వాడు ఏం చేస్తాడు, పిటిషన్ వేస్తాడు, నేను తప్పు చేయలేదు, తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని బెయిల్ తెచ్చుకుంటాడు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇక్కడ మనం పోరాడుతూ ఉంటాం, అంటే నువ్వు తప్పు చేసి ఒప్పుకుంటే ఏదో అయిపోద్ది కదా, ఏదో సంథింగ్ శిక్ష పడే అయిపోతుంది. కానీ అప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోకుండా నేను చేయలేదు, నేను నిజాయితీ వాడిని, నేను పతివ్రతని అంటే అవ్వదు. దానికోసం పోరాడాను అంతే తప్పించి వాడేదో ఇదైపోతాడని కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, హూఎవర్ నేను ఫైట్ చేశానో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దే స్టార్టెడ్ న్యూ బిజినెస్, దే అర్నింగ్ సంథింగ్. సో ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉంటావు ప్రజలతోటి, అంటే నువ్వు మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా ఉండాలంతే. అది కాన్సెప్ట్ నాదైతే. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మిడిల్ క్లాస్ తేజ కొంచెం ఇప్పుడు రిచ్ తేజ అయినట్టున్నారు. రిచ్ తేజ బాబోయ్, ఈ కామెంట్స్ ఇప్పుడు క్లారిఫై ఇచ్చేయాలి రా. రిచ్ తేజ నాకు అర్థం కావట్లేదు. రిచ్ తేజ అని చాలా కామెంట్స్ వస్తుంది, దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటి అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పాలి మాకంటే. ఒక తార్ సిరీస్ చేశారు, ఒక 30 days చేస్తాను. లాస్ట్ 30 days కాదు, 90 days ఛాలెంజ్ చేశాను. 90 days ఛాలెంజ్ అయిందా అసలు? మధ్యలో వదిలేసారా? మధ్యలో వదిలేయడం కాదు, 90 days కష్టపడ్డాను. ఓకే. 90 days కష్టపడినా కూడా నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే వి కాంట్, అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ 26 lakhs అనేది అంటే చేయలేకపోయాను. ఏమో చేయగలుగుతానేమో కానీ బట్ చేయలేకపోయాను. ఓకే. ఎంత సంపాదించగలిగారు అసలు ఆ లెక్కన? ఆ టైంలో నేను ఆల్మోస్ట్ 1,20,000 సంపాదించానండి. ఓకే. 1,20,000 సంపాదిస్తే అందులో మనకంటూ ఉంటాయి కదా, నేను మీ అందరికీ తెలుసో తెలీదో, నా వ్లాగ్స్ లో కూడా చెప్తాను, మా ఇల్లు ఇరిగిపోయింది. మా సొంత ఇల్లు ఉంది, మొత్తం స్లాబ్లన్నీ ఇరిగిపోయి. ఒకసారి ఒక వీడియో కూడా పెట్టాను, వర్షం పడుతుంటే కింద నేను చాప వేసుకొని పడుకుంటాను, మొత్తం వాటర్ నా ముఖం మీద పడుతూ ఉంటే లీకేజ్ అనమాట. ఆ సిచ్యువేషన్ నుంచి నేను వచ్చినోడిని. నేను ఇప్పుడు ఏదైతే డబ్బులు సంపాదిస్తున్నానో రెంట్కి వెళ్ళి రెంట్ డబ్బులు ఇచ్చుకొని కరెంట్ బిల్ కట్టుకొని ఇంట్లో లైక్ రాషన్స్ ఇవన్నీ పెట్టుకొని, అండ్ షాప్స్ ఉన్నాయి, మన షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ రెంట్ కట్టుకొని మొత్తం అన్ని సేవింగ్స్ అన్ని పోను, సేవింగ్స్ కానీ అన్ని తీయగానే నాకు మిగిలేది చేతిలోని 5,000. ఎవడు నమ్మడు ఈ విషయం, ఎవరు నమ్మరు. ఆ 5,000 కూడా నేను ఎట్లా అంటే, for more videos please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.